భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి 90 నిమిషాల నుండి 2 గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలో జీవిస్తుంటారు. కానీ రాత్రుల్లో వచ్చే కలలు ఉదయం నిద్రలేచేసరికి గుర్తుండవు. కొందరికి మాత్రమే ఎంతో కొంత గుర్తున్నట్లు భావిస్తుంటారు. ఇక్కడ కొన్ని సాధారణ కలలు మరియు వాటి వివరణలు పొందుపరుస్తున్నాము. కలలు కొన్ని మంచిని సూచిస్తే మరికొన్ని చెడును సూచిస్తాయి. కానీ రాత్రుల్లో వచ్చే కలలను బట్టి వాటికి కొన్ని మీనింగ్స్ కూడా ఉంటాయి. మనకు కలలో కనిపించే ఏ జంతువు మనకు ఏం సూచిస్తుందో తెలుసుకుందాం. ఆవు. మీ కలలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను, నిష్క్రియ స్వభావాన్ని సూచిస్తుంది. జింక. కలలో జింక కనిపిస్తే మీకు ఉన్న ఉన్నత లక్ష్యాలను ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్థం. అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కూడా ఇది సూచిస్తుంది. పిల్లి. కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలా మంది నమ్ముతారు. అయితే పిల్లుల్ని ప్రేమించే వాళ్లు మాత్రం అది సృజనాత్మకతకు, శక్తికి చిహ్నమని భావిస్తారు. ఎద్దు. మీ కలలో ఎద్దును చూస్తే విస్తారమైన సంపద రాబోతుందని అర్థం. దూడ. కలలో దూడ కనిపిస్తే అనుభవలేమికి సూచన. అంటే మీరు కొన్ని లక్షణాలు పెంపొందించుకుంటే కాని జీవితంలో ఎదగలేరని అర్థం. ఒంటె. మీ కలలో ఒంటెను చూశారంటే మీరు మీ భుజాల మీద చాలా సమస్యలు మోస్తున్నారని, మీ ఉద్వేగాలను వ్యక్తం చేసి మీ బరువులు వదిలించుకోకుండా వాటిని పట్టుకుని వేలాడుతున్నారని అర్థం. గాడిద. మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాక మీకు రాబోయే అనేక చికాకులకు ఇది గుర్తు. గబ్బిలం. కలలో గబ్బిలం కనిపించడం ఒక రకంగా దుశ్శకునమే. అది తెల్ల గబ్బిలం అయితే కుటుంబ సభ్యులలో ఒకరి మరణాన్ని, నల్ల గబ్బిలం అయితే వ్యక్తిగత విపత్తును సూచిస్తుంది. మొసలి. మొసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతుందని అర్థం. మీ దగ్గర వాళ్లలో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొల్పుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కలలో పశువుల మందలను చూడడం వ్యక్తిత్వం లేకపోవడానికి సూచన. కుక్క. కలలో ఒక కుక్కను చూస్తే పట్టుదలతో మీ ప్రత్యర్థి మీద విజయాన్ని సాధిస్తారని అర్థం. ఏనుగు. కలలో ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్థం. గుర్రం. గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస మరియు క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు, అదృష్టానికి సూచన. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.